బాపట్ల జిల్లాలో 9,415 మంది అర్హులైన విద్యార్థులకు తల్లికి వందనం పథకం కింద నగదు జమ కాలేదని జిల్లా కలెక్టర్ చెప్పారని, రాష్ట్రంలో అర్హతలున్న ఏ ఒక్క విద్యార్థికైనా తల్లికి వందనం అందలేదని నిరూపిస్తే దేనికైనా సిద్ధమని మండలిలో సవాల్ విసిరిన నారా లోకేష్ ఇప్పుడు ఏం సమాధానం చెబుతారని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ తూమాటి మాధవరావు సూటిగా ప్రశ్నించారు. తాడపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 28 జిల్లాల లెక్కలు తీస్తే తల్లికి వందనం అందని లబ్ధిదారుల సంఖ్య లక్షల్లో ఉంటుందని స్పష్టం చేశారు. బాపట్ల జిల్లా డిఆర్సీ సమావేశంలో కలెక్టర్ చెప్పిన సమాధానాన్ని ప్రస్తావిస్తూ ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగట్టారు. గత నెలలో జరిగిన కౌన్సిల్లో విద్యాశాఖ మంత్రి గారు మీరు తల్లికి వందనం ఈ రాష్ట్రంలో ఎంతమంది అర్హత కలిగిన విద్యార్థులు ఉన్నారో వాళ్ళ తల్లులకి పూర్తి స్థాయిలో మేము ఆ పథకాన్ని అందించడం జరిగింది. ఎక్కడైనా ఒక్కరికైనా మిస్ అయినట్టుగా కానీ మీరు సాక్ష్యం కానీ ఆధారం కానీ చూపిస్తే మీరు ఏం చెప్పినా మేము సిద్ధం అని చెప్పి లోకేష్ గారు మొన్న ఛాలెంజ్ చేయడం జరిగింది కౌన్సిల్లో. మేము అడుగుతా ఉన్నాం ఈరోజు క్లియర్గా నిన్న మీ ప్రభుత్వం మీ కలెక్టర్ ఇచ్చిన డేటాలోనే బాపట్ల జిల్లాలో మొత్తం 1,40,406 మంది విద్యార్థులుంటే 1,21,842 మంది ఎలిజిబిలిటీ వస్తే మీరు 1,12,902 మంది స్టూడెంట్స్కే మీరు తల్లికి వందనం ఇచ్చినట్లుగా దీంట్లో డేటా చూపిస్తా ఉన్నారు. మిగతా 9,415 మంది విద్యార్థులకి తల్లికి వందనం ఎందుకు ఇవ్వలేదు అని మేము నిలదీయడం జరిగింది. దానికి డిఈఓ నుంచి వచ్చిన సమాధానం ఏంటంటే, సార్ నిధులు లేవు, అందుకని మేము 9,415 మందికి ఇవ్వలేకపోయాం గత సంవత్సరంలో, తర్వాత ఇస్తాం సార్ అని చెప్తా ఉన్నాడు. అంటే విద్యాశాఖ మంత్రికి అసలు వాళ్ళ శాఖలో